మీరు మమ్మల్ని భూలోకంలో ఏర్పరచుకున్నారు. దేవుని బిడ్డలని, దేవుని పిల్లలని మాకు పేరు పెట్టినారు. మీకు స్తోత్రాలు. పరిశుద్ధ జనము, రాజులు, యాజకులని పేరు పెట్టినారు. మీకు వందనాలు. మా జీవితము అందుకు తగినట్టుగా అలాంటి క్రియలు లేకపోతే ప్రభా, లోకం మమ్మల్ని చూసినప్పుడు మీరు ఏమి దేవుని బిడ్డలు, మీరేమి క్రైస్తవులు, మీరు ఎలాగూ చేయకూడదు కదా, మీరు ఎలాగూ చేయకూడదు కదా అని ప్రశ్నించే విధంగా మా జీవితాలు ఎంతో దిగజారిపోయిన స్థితిలో మేము ఉంటున్నాము. తండ్రి, దయతో మన్నించండి నాయన. మేము హెబ్రీయుడు అని పిలువబడిన దావీదు వారు గుర్తిస్తున్నారు, అన్యులు గుర్తిస్తున్నారు ప్రభువా హెబ్రీయుడని. కానీ దావీదుకు ఆ గమనం లేదు. నేను హెబ్రీయుని అనేటువంటి ఆ స్థితిని తాను మర్చిపోయినాడు. తిరిగి తనకు మీరు పాఠం నేర్పించి ప్రభువా సమకూర్చేదానికి ఇష్టపడినారు. తాను ఏదైతే తప్పు చేస్తున్నాడో దాన్ని తన ఎరుకలోనికి తీసుకొచ్చి తాను పశ్చాత్తాపడేటట్టుగా చేసి, నీ యొద్ద విచారణ చేసేటట్టుగా చేసి, కన్నీరు కార్చి క్షమాపణ కోరుకొని తిరిగి సమస్తమును పొందుకోగలిగినాడు. మా జీవితంలో కూడా అలాగూ తండ్రి, మేము ఏ విషయాల్లో అయితే తప్పిపోతున్నామో, ఎక్కడైతే నిన్ను దుఃఖపరుస్తున్నామో, ఎక్కడైతే నీ నామానికి అవమానకరంగా నడుచుకుంటున్నామో ఆ విషయాల్లో మేము సరి చేసుకొని జీవించుటకు సాయం చేయమని, నీ శరీరాన్ని సాదృశ్య రొట్టెలో, నీ రక్తాన్ని పాత్రలో యోగ్యంగా పాల్పొందుట కృప దయచేయం. యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటగా తినిచ్చాడని చెప్పి, ప్రేమల తండ్రి శరీరాన్ని సాదృశ్య రొట్టెలో యోగ్యంగా పాలు పొంది నీ కొరకు జీవించేవారుగా మమ్మల్ని చేయమని యేసు ప్రభువు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. బలవంచ సోదరండి. తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. మీ దగ్గరికి రొట్టె తీసుకొని రాబడుతుంది. కనబడే విధంగా మీ చేతి చూపించండి. కుర్చీలో ఉన్న సిస్టర్స్ అది పాత్ర మీ దగ్గరికి వస్తుంది, తీసుకోండి మా.
తలకంటే పైగా కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది. ఒక ప్లేట్ అక్కడ ఉంది చూడు, ఒక ప్లేట్ ఉంది, తీసుకున్నాను. ప్రసాదం ఇచ్చానా? ఒక పాత్ర ఇట్లా అడిగి నేను ఇచ్చేస్తున్నాను. ఎక్కడికైనా అందకపోతే కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తం కొత్త నిబంధన, మీరు దీనిలోని పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. పర్లో తండ్రి, నీ రక్తానికి సాదృశ్యమైన పాత్రలు యోగ్యంగా పాలు పొందుటకు సహాయం చేయండి. మా కొరకై మీ రక్తం కార్చినారు. మేము నీ కొరకు జీవించాలని, నీ పేరు పెట్టుకొని జీవించాలని, నీ కార్యాలు చేయాలని, నిన్ను సంతోషపెట్టాలని, భూమి మీద నీకు మహిమ తీసుకొని రావాలని లోకంలో నుండి ఏర్పరచుకున్న దేవా, అలాగూ నీ కొరకు జీవించే వరగుండు సాయం చేయి. లోకానికి వేరుగా ప్రత్యేకంగా హెబ్రీయుడు అని పిలువబడే విధంగా జీవించగలుగుటకు సాయం చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టెలో పాలు పొందారో కనబడేటట్టుగా మీ చేయెత్తి చూపించండి. తలకంటే పైగా కనబడే విధంగా మీ చేయెత్తి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడు. కనబడే విధంగా తలకంటే పైగా మీ చేయెత్తి చూపించండి.
ఎవరికైనా అందకపోతే కనబడితే మీ చేసి చూపించండి. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పైలముగా నీ సన్నిధి చేరి వచ్చే భాగ్యం సమయం మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. పరలోకపు తండ్రి, మరి నీ పైలముగా మీరు మమ్మల్ని తెల్లని వస్త్రములు ధరించుకొని వదినాన నీతో కూడా ఉండే ఆ భాగ్యము మాకు అనుగ్రహించినారు. మీకు వందనాలు. గొర్రెపిల్ల రక్తములో మా అవసరములు తెలుపు చేసుకొని నీ కొరకు జీవించినట్లుగా ఈ భూమి మీద నీ కొరకు బతికే భాగ్యం ఇచ్చినారు. మీకు వందనాలు. పరలోకపు తండ్రి, నీ పిల్లలమైన మేము నీ కొరకు అలాగూ సాక్షిగా జీవించగలుగుటకు సహాయం చేయండి. మా ప్రభా అంత మాత్రం కాదు, మా పౌరసత్వం పరలోకంలో ఉంది కనుక ఈ భూమి మీద నీ కొరకు ప్రత్యేకంగా జీవించుటకు, హెబ్రీలుగా జీవించుటకు, ప్రత్యేకించబడిన వారు, అద్దరి నుండి వచ్చిన వారు, వేరు చేయబడిన వారు అనే విధంగా మా జీవితాలు లోకంలో ఉండగలుగుటకు సహాయం చేయం. లోకంతో మేము కలిసిపోకుండా ప్రభువా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఎందరైతే నీ వాక్య వెలుగులో తీర్మానించుకొని యోగ్యంగా పాల్పొందబడి స్తోత్రాలు, మిగిల్చబడిన రొట్టెల సన్ని జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభా సార్వత్రిక సంఘం ఆత్మీయంగా కట్టబడే విషయంలో సాయం చేయండి. నీ ప్రజలుగా ఈ సన్నిధిలో మేము చేరి వచ్చుట ఎంతైనా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాము. పరలోకపు తండ్రి, మా ప్రభా మరి ఎంతమంది అనారోగ్య బలహీనతలు ఉన్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. మరి సీనన్న మనవరాలు తనువితకు చెంపలు వాసి జ్వరం వస్తూ ఉంది, మీరే స్వస్థపరచండి. అలాగే కుమార్తెకు బీపీ ఉంది నాయన, మీరే బీపీని కూడా ముట్టితో స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అలాగే ప్రేమావతక కాలు ఆపరేషన్ అయింది, ప్రభాని బిడ్డను మీరే ముట్టి కాలును ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. విశాఖన్న మరి కొత్త నెల్లూరు భార్య స్వర్ణలతకు కూడా మా తండ్రి ఆపరేషన్ అయింది, తనకు కూడా మంచి ఆరోగ్యం స్వస్థ దయచేయమని ప్రార్థిస్తున్నాం. పర్లో తండ్రి అలాగే ఎన్నోస్ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. మరి హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు, మీరు స్వస్థపరచండి. అలాగే వారి ప్రభా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అలాగూ ప్రభా ఎవరైతే అనారోగ్య బలహీనతలు ఉన్నారో మా ప్రభా వారందరినీ కూడా ముట్టి తాకి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం మీరే దయచేయమని ప్రార్థిస్తాం. ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యమైన మీరే దయచేయండి. ప్రభావ దెబ్బలహీనతలు ఉన్న వారిని, షుగర్తో, గ్యాస్ ట్రబుల్తో, బీపీతో బాధపడుతున్న వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. కొత్త నెల్లూరు వీళ్ళను జ్ఞాపకం చేసుకో. మరి చెన్నకేశ్వరను కూడా మంచి ఆరోగ్యం దయచి, రక్షణ దయచి. అలాగే ప్రభా మరి ముత్తలమ్మకు కూడా మంచి ఆరోగ్యం దయచండి. ప్రభా ప్రేమల తండ్రి, దీర్ఘకాల వ్యాధులతో, షుగర్తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. భార్గవక్కను జ్ఞాపకం చేసుకోండి. ముత్తలమ్మ మా తండ్రి, అలాగే సిద్ధమ్మను జ్ఞాపకం చేసుకో. పద్మక్కను జ్ఞాపకం చేసుకో. ప్రభా పీబెమ్మంటిని జ్ఞాపకం చేసుకో. మా తండ్రి ఆశీర్వాదం అంటిని జ్ఞాపకం చేసుకో. వృద్ధాప బలహీనతలో ఉన్న వారందరినీ కూడా పేరు పార్వతమ్మను జ్ఞాపకం చేసుకో. మనన్నను జ్ఞాపకం చేసుకో. పల్లవు తండ్రి ప్రభా మరి ప్రేమల తండ్రి నాయన జానన్నను జ్ఞాపకం చేసుకో. అబ్రాహ్మణను జ్ఞాపకం చేసుకో. పేతరన్నను జ్ఞాపకం చేసుకో. ప్రభా మరి రత్నమును జ్ఞాపకం చేసుకో. బలహీనతలు ఉన్నారు తండ్రి, మీరే వారికి బలహీన స్వస్థపరచండి. చెన్నూరు తండ్రి చెన్నయ్య నిన్న రాత్రి స్కూటర్ తగిలి మరి గాయాలైనాయి. ప్రభువా మీరే ముట్టి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి పీటర్ పాస్టర్ అజయ్ బాబు క్షేమం కొరకు, విడుదల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. అరెస్ట్ అయినాడని వింటున్నాం, దాన్ని మీరే సహాయం చేయండి. అలాగే ప్రిన్స్ రిషి జాన్ వెస్లీ రక్షణ కొరకు ప్రార్థించమని కోరిన శోభక్క మనవల కొరకు ప్రార్థిస్తున్నాం. శోభక్క భర్త రమణ అన్న రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇలాగ ఎంతోమంది ఎంత దినాల్లో ఉన్నాము క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎంతోమంది ప్రభావ పోరాడుతుంటున్నారు. ప్రవీణ్ పగడాల ఆయన మరి చనిపోయినాడు. మరి ప్రభా కుటుంబం ఎంత దుఃఖంలో ఉంది, వారిని ఆదరించము నాయన. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులన్నింటినీ సంపూర్ణంగా తొలగింది. వెంకటసుబ్బయ్యను కూడా జ్ఞాపకం చేసుకో, తనను కూడా ధైర్యపరచు, వచ్చే శోధన నుండి తప్పించు, కాపాడు తండ్రి. ఇలాగ ఎంతోమంది నాయన మరి నీ ఎందు విశ్వాసం ఉంచిన వారికి శత్రువు ఎన్నో రకాలుగా ఎదిరింపులు చేస్తున్నాడు. రావణపల్లి కూడా ఎన్నో ఎదిరింపులు చేస్తున్నాడు. వాటన్నిటిలో నుండి మీరే తప్పించి కాపాడండి. చెన్నూరు సంఘాన్ని ఆత్మీయంగా కట్టండి. ప్రభా సంఘము నీ కొరకు జీవించినట్లుగా మేము ఆత్మీయంగా బతుకుటకు, ఆత్మీయంగా బలపడుటకు, శత్రువు యొక్క శోధన నుండి తప్పించకుండా సాయించండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు తండ్రి. నిశంలో ప్రార్థన చేస్తున్నాం, మీరే సాయించండి. బేర్షిబా యొక్క
క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. జిల్లా అంతటి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ నెలలో మరి గొంతుపల్లిలో జిల్లా ఉపవాస ప్రార్థన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మే నెలలో నిశ్చితమైతే 10వ తారీఖున చెన్నూరు దశలోనికలు కూడా జిల్లా ఉపవాస ప్రార్థన కలిగి ఉండే విషయంలో సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే గుడ్ ఫ్రైడే ఈస్టర్ పరిచయ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తూ చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించము. మా ప్రభా ఈ వార కార్యక్రమాల్లో తోడుగండి. దినం సాయంకాలం బేర్షబాలో యవనస్తుల కూడిక ప్రత్యేకమైన కూడికను కూడా దీవెనకరంగా చేయమని ఈ వార పరిచయాన్ని తోడుగండు. దశలోనిక సంఘం ద్వారా నేను నామానికి మైంది తెచ్చుకో. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. ఆయా గ్రామాల నుంచి వచ్చిన వారు, స్థానికంగా ఉన్న వారందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకోండి. యేసు ప్రభువును అనుసరించి ప్రాంచి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మన ఈవులు ప్రభు సమర్పిస్తాము. సండే స్కూల్ పిల్లలు వరుసలో లైన్లో రండి. (678) పాట. ప్రకాశమైన ఆశ్చర్య దేశము, ప్రియుల దేశము, నా ప్రియ దేశం. 678, కొన్ని పుస్తకాల్లో 576. ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు. పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు. నిత్యానందము ఆగని గీతము, ఆకాశమందు హోసన్నా, హల్లెలూయా. ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. సూర్య చంద్రులు లేరు, కానీ చీకటి కనబడదు. సూర్య చంద్రులు లేరు, కానీ చీకటి కనబడదు. దైవ కుమారుడు తేజోమయుడు, నిత్యము వెలుగించును పగలెప్పుడు. ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. పలు విధ బోధలతో, నుండు గుంపుల
దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము పలు విధ ప్రణాళికలు పరిపాలించు చట్టములు పలు విధ ప్రణాళికలు పరిపాలించు చట్టములు సరసాలయును శిక్షయు లేదు నరుల పరిపాలన అందుండదు ప్రకాశమైన ఆశయ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము యేసుని రక్తమందు పాపం. కూర్చోండి. ప్రవచితమైతే ఈ వారంలో జరిగే కార్యక్రమాలు. ఈ దినము సాయంకాలం 4 గంటలకు యూత్ మీటింగ్, తిరిగి 7 గంటలకు ప్రత్యేకమైన కూడిక బేర్షబాలో కలిగి ఉంటాం. కాబట్టి ఎవరైతే రావాలనుకుంటున్నారో వారు ముందుగానే వ్యాన్ కొరకు తెలపండి. ప్రత్యేకమైన కూడిక బేర్షబాలో కలిగి ఉంటాం. యూత్ మీటింగ్ 4 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రత్యేకమైన కూడిక. సోమవారం ఉదయం 6 గంటలకు గొలుసు ప్రార్థన, మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారం సాయంకాలము గ్రామాల పరిచర్య రావణపల్లి, కొత్త నెల్లూరు, నానాపురం. బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్నం, శుక్రవారం సాయంకాలం 7 గంటలకు సహోదరుల కూడిక, శనివారము 2వ శనివారం కాబట్టి జిల్లా ఉపవాస ప్రార్థన గొందిపల్లి పులివెందల బ్రాంచ్ గొందిపల్లిలో ఉంటుంది. వచ్చేవారం ముందుగానే తెలపండి. తర్వాత ఇక్కడ 8 గంటలకు వ్యాన్ బయలుదేరుతుంది. పులివెందల దగ్గర పోవాలి కాబట్టి మరి వచ్చేవారు 8 గంటలకే సిద్ధపడి రావాలా. జిల్లా ఉపవాస ప్రార్థన గొందిపల్లి శనివారము ఉదయం 9:30 గంటలకు, ఇక్కడ 8కి బయలుదేరుతాం. ఆదివారము 9:30 గంటలకు ఆరాధన. 9:30 అని చెప్తున్నాం కానీ చాలామంది 10కి వస్తా ఉంటారు, 11కి వస్తారు. కాబట్టి సాధ్యమైన తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి. వంట పరిచర్య సోదరి విజయమ్మ, సహోదరి సుజన, సహోదరి మార్గరేటు, సోదరి రత్నక్క. ప్రవచితమైతే మే నెల 2వ శనివారము 10వ తారీఖు జిల్లా ఉపవాస ప్రార్థన చెన్నూరు దశలోనిక ప్రార్థన మందిరంలో మనం కలిగి ఉంటాం. దాని కొరకు ప్రార్థన చేయండి. వచ్చే నెల 2వ శనివారము చెన్నూరులో మరి మన మధ్యలో జిల్లా ఉపవాస ప్రార్థన, దాని కొరకు మీరందరూ ప్రార్థించాలని మనం చేస్తున్నాం. దాని కొరకు కొన్ని సిద్ధపాటు పనులు ఉంటాయి కాబట్టి ఆ పనుల్లో కూడా అందరూ పాలు పొందండి. మందిరం శుభ్రపరచుకోవడం, ఈ ఫ్యాన్లు ట్యూబులు కూడా శుభ్రం చేసుకోవాలి, మందిరం అంతా శుభ్రం చేసుకోవాలి. వచ్చేటువంటి అతిథులకు మనము ఎన్నో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నెల అంతట్లో మన సిద్ధపాటు పనుల్లో ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా ఉన్న సమయంలో మందిరం దగ్గరికి వచ్చి ఆయా పనుల్లో పాలు పొందాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ సన్నిధి కొరకు వందనాలు. కొంత మరి 12:30కే ముగించాలనుకున్నాము కానీ కొంత ఆలస్యమైంది. ప్రభా క్షమించండి. మరి రాబోయే దినాల్లో ఇంకా త్వరగా ముగించే విషయంలో సాయం చేయండి. నీ ప్రజలుగా చేరి రాగలిగినారు. నీ ప్రజలు కూడా సకాలంలో రావడానికి కూడా మీరే సహాయం చేయండి. ఈ ఎండల కాలం అంతా కూడా మీరే కాపాడమని నీ సన్నిధి ఉంచి మే మాసంలో నిశ్చితమైతే జిల్లా ఉపవాస ప్రార్థన సమయం కూడా దీవెనకరంగా ఇచ్చింది. నీ ప్రజలు తీసుకొచ్చిన కానుకలను దీవించండి. ఆ డ్యూటీల్లో పరిచయలో పాల్పొందిన బిడ్డలని స్తోత్రాలు. సండే స్కూల్ పరిచయం, వంట పరిచయం, ఆ డ్యూటీలో పాల్పొందిన వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ దేవా వారి పరిచయాలన్నింటిలో కూడా తోడండి. మన యేసు ప్రభువును ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని
అన్యోన్య సావాసం చేరిన మన తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయిండును గాక. ప్రైజ్ ది లార్డ్. మీరు త్వరగా లేచినట్లయితే చేపలు తీసేస్తారు. మరి భోజనానికి కూర్చోండి.